దేవుడు వింటాడని. మరి యేసు ప్రభు శిలువలో ఎందుకు మరణించాడు? ధర్మశాస్త్రం సంబంధమైన నీతి క్రియల వల్ల నువ్వు నీతిమంతుడు అయితే ఆ పక్షాన క్రీస్తు మరణించినది నిష్ప్రయోజనమే. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షాన క్రీస్తు మరణించినది నిష్ప్రయోజనమే. మానవుల యొక్క ఆచారం వల్ల వాడు రక్షించబడితే సింపుల్ గా 10,000 ఇచ్చేసి నువ్వు రక్షణలోకి వచ్చి నాయన, ఆశీర్వాదంలోకి వచ్చే నాయన అంటే ఇంకా క్రీస్తు చనిపోయింది 10,000 కోసమా? డబ్బుల కోసమా? నువ్వు ఎంత దౌర్భాగ్యుడివో తెలుసా? దేవుడి సువార్తను నువ్వు నీ సొంత కోరికల కొరకు, నీ ఆలోచనల నిమిత్తము నువ్వు సువార్తను నీ యొక్క ఆలోచనలను బట్టి ఆచారానికి మార్చి డబ్బులతోటి నువ్వు ప్రకటిస్తే నువ్వు ఎంత దౌర్భాగ్యుడివి. గలతీయులకు రాసిన పత్రిక 1:9 అంటాడు, ఇదిగో ఈ సువార్త కాకుండా వేరే సువార్త ప్రకటిస్తే అట్టివాడు శాపగ్రస్తుడవునుగాక. యునో వాట్? ఆ సువార్త ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన ఆ మాట రాసింది గలతీయులకు రాసిన పత్రికలోనే రాశాడు. గలతీయులకు రాసిలో ఉన్నటువంటి తప్పుడు సువార్త ఏంటో తెలుసా? క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు, సున్నతి కూడా చేసుకోవాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే సరిపోదు, నువ్వు యూదులతోటి సహభాగస్తుడు అవ్వాలి అంటే, అబ్రహాము పిల్లవాడిగా నువ్వు ఎంచబడాలి అంటే నువ్వు సున్నతి కూడా చేసుకో. అప్పుడు అన్నాడు, ఇదిగో మీరు ఆత్మ సంబంధంగా మొదలెట్టి శరీర సంబంధంగా మారతారా? ఆత్మ సంబంధంగా తిరిగి జన్మించిన మీరు, క్రీస్తును అంగీకరించిన మీరు మరలా శరీర సంబంధిగా మారతారా? ఇప్పుడున్న సువార్త అదే. క్రీస్తునందు విశ్వసించిన నీవు మరలా 10,000 10,000 డబ్బులు ఇస్తేనే నీకు ఆశీర్వాదం వస్తుందా? అది భ్రష్టత్వం, అది భయంకరమైనటువంటి పాపం. కాబట్టి మీ ఆచారాలు మీ దగ్గర పెట్టుకోండి. నువ్వు ఎవరి మీద